లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్రం ముగిసింది. మే 13 తేదీ నిన్నటి రోజున జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇంకా అభ్యర్థుల భవితవ్యం జూన్ 4వ తేదీ తేలనుంది. ఈ నేపథ్యంలో గెలుపోవటంలో ఎలా ఉండేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరవ్ చరితారెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, నిన్న పోలింగ్ ఎలా కొనసాగింది? పోలింగ్ కొన్ని చోట్ల చెదురుమురు సంఘటనలు చెప్పనిస్తే మా నియోజకవర్గంలో అయితే పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటును వినియోగించుకోవడం జరిగింది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదామా, ఎప్పుడు 13వ తేదీ అని నియోజకవర్గ ప్రజలంతా ఎదురు చూడడం జరిగింది. నిన్న రానే వచ్చింది. మా నియోజకవర్గంలో 77% పోలింగ్ పూర్తి కావడం జరిగింది. కొన్ని చోట్ల చెదురుముదురు సంఘటనలు జరిగాయి. ఎందుకంటే ఓడిపోతామన్న భయము, ఈ రాక్షస పాలనను అందించడానికి మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ సైకో పాలన, ఈ రాక్షస పాలన అందించాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటుతో బుద్ధి చెప్పాలనే పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎండను వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పోలింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ పోలింగ్లో ఎక్కడ చూసినా ప్రతి పోలింగ్ బూత్లో మహిళా ఓటర్లు ఎక్కువ మంది కనిపించారు. సుమారుగా రాత్రి 11 దాకా జిల్లాలో పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరగడాన్ని ఎలా చూడాలి? ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మహిళలకి రక్షణ లేదు, ఫస్ట్ పాయింట్. తర్వాత అధికారంలోకి రాకముందు ఏవేవో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు చెప్పారు అమ్మఒడి ఎంతమంది, 2 పిల్లలకి ఇస్తా అమ్మఒడి అని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి మాత్రమే ఇస్తూ ఉన్నాడు. అదే ఈ కూటమి పార్టీ 3 పార్టీల ఆధ్వర్యంలో మేనిఫెస్టో విడుదలైంది. మేనిఫెస్టో మహిళలకి ఎంతో ఉపయోగపడే పథకాలు 6 సూపర్ 6 పథకాలు ఉంటాయి. దీంట్లో 4 పథకాలు మహిళలకే ఉపయోగపడే విధంగా పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మేము తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొని వచ్చి, ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది మీరు పిల్లలను బడికి పంపించండి, ఒక్కొక్కరికి మీరు సంవత్సరానికి 15,000, అంటే ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే 60,000, 3 పిల్లలు బడికి వెళ్తే 45,000. ఇట్లా ఈ మేము పెట్టే పథకాల వల్ల కూడా మహిళలు ఆకర్షితులు అవుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడున్న ప్రభుత్వము 45 ఏళ్ళు దాటిన వాళ్ళకే 18,000. అది కూడా ఆయన ఇచ్చే పథకాలు ఎవరికి అందుతూ ఉన్నాయి? ఎవరైతే వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ కుటుంబానికి అందుతున్నాయి, కానీ అర్హత కలిగిన ఏ ఒక్క కుటుంబానికి కూడా అందట్లేదు. అదే మేము ఇచ్చేది ప్రతి కుటుంబంలో 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు 1,500, సంవత్సరానికి 18,000. అంటే దీనివల్ల ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మా పథకాలు చేరువయ్యేలాగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం ఉంది మహిళలకి. ఆయన పొదుపు డ్వాక్రా సంఘాలను తీసుకొని వచ్చి వాళ్ళు ఈరోజు ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు ముందుకెళ్ళడానికి, వాళ్ళు కుటుంబంలో బాగా పైకి ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి కారణమే చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మా ఓర్వకల్లు మండలం ఉంది. ఈ ఓర్వకల్లు మండలం గతంలో ఎప్పుడో అంతర్జాతీయ స్థాయికి వెళ్ళారు మహిళలు. ఆ రోజు ₹1 పొదుపు చేసుకొని నెలకు ₹30 పొదుపు చేసుకునే వాళ్ళు ఈరోజు ఒక్కొక్క కుటుంబం ₹1,000 దాకా పొదుపు చేసుకునే స్థాయికి ఎదిగారు. కాబట్టి మహిళలకు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక నమ్మకం, ఆయన ఉంటేనే పాలన అనేది. అంతేకాకుండా ఎన్నో పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, అలాగే దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితేనేమి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది ఈరోజు పిల్లలు చదువుకున్నారు. ఎంతోమంది ఈరోజు లక్షల మంది డిగ్రీలు, పీజీలు అయిపోయి బయటికి వస్తూ ఉన్నారు. ఎవరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓర్వకల్లు మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్గా చేసి ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. ఈరోజు పొలాలకు, రైతులకు కూడా గతంలో లక్షల్లో ఉన్నటివి ఈరోజు కోట్లల్లోకి వచ్చాయి. ఓర్వకల్లు మండలంలో 1 ఎకరా పొలం. దీనికంతా కారణం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మహిళలు తమ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ళ స్థితిగతులు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అన్న ఉద్దేశంతోనే ఈసారి మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఓటును వినియోగించుకోవడం జరిగింది. పాణ్యం నియోజకవర్గం డిఫరెంట్, రూరల్ మండలాలు ఉన్నాయి, అర్బన్ ప్రాంతం ఉంది. అర్బన్ ప్రాంతంలో ఓట్ పర్సెంటేజ్ పెరిగిందా? గతం కంటే కూడా పోలింగ్ పర్సెంట్ బాగా పెరిగింది ఈసారి. చాలామంది యూత్ అయితేనేమి,
బాగా వచ్చి తమ ఓటును వినియోగించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా అందరూ ఇప్పుడు టౌన్లో ఎంప్లాయీస్ ఉంటారు, అన్ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు, కాబట్టి యూత్ ఉంటారు. వాళ్ళకల్లా ఉద్యోగస్తులకి ఈరోజు ఎన్నో ఇబ్బందులు, వాళ్ళకి నెల శాలరీ ఇవ్వడానికి కూడా పరిస్థితి ఉంది. అంతేకాకుండా పెన్షనర్లకు కూడా జీతాలు లేవు, చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. దీనికి తోడు ఎప్పుడూ లేని విధంగా చెత్త పైన కూడా పన్ను. ఏమన్నా టౌన్కు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారా అంటే అది లేదు. తాగడానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధే కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి లేదు. ఇదంతా అర్బన్ ప్రాంత ప్రజలు కూడా బాగా గమనించారు. ముఖ్యంగా అర్బన్ వాళ్ళు ఇక్కడ కబ్జాలకు గురవుతూ ఉంది. వీళ్ళ కనీసం సెంటు స్థలం ఉన్నా కానీ ఎక్కడ కబ్జాలు అంటే ఈ తమ ఆస్తులకు రక్షణ లేదు అని అర్బన్ ప్రాంత ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం వాళ్ళ వారసుల కోసం ఒక ఉద్యోగస్తుడు తినకనో వాళ్ళు ఒక సెంటు స్థలం వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికో ఏదో తీసి పెట్టుకుంటే అవి కూడా కన్నుబడితే చాలు. ఇప్పుడున్న వైసీపీ అభ్యర్థి వాళ్ళ అనుచరులు, వాళ్ళ కార్యకర్తలు, దాని నాయకులు దానిపై వాళ్ళే కబ్జాలు చేసేయడం జరిగింది. కాబట్టి ఈ కబ్జా కోరులకు ఇంటికి పంపించాలి. ఈ భూబకాసులని ఇంటికి పంపిస్తే తప్ప మనం బ్రతకలేమనే నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినారు. కాబట్టి పర్సెంటేజ్ కూడా బాగా పెరిగింది. జూన్ 4వ తేదీన మీ భవిత్యం ఎలా ఉండబోతుంది? అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను కాబట్టి తప్పనిసరిగా గెలవబోతూ ఉన్నాం. ఇది మా నియోజకవర్గ ప్రజలందరి సహాయ సహకారాలు, అందరూ ఎవరో చరితమ్మ పోటీ చేస్తుందని కాకుండా మేమే పోటీ చేస్తున్నట్లుగా భావించి సర్పంచ్ ఎలక్షన్ల కంటే ఎక్కువగా ఈరోజు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాబట్టి రేపు కౌంటింగ్ రోజు తప్పకుండా పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరబోతా ఉంది. గౌరు చరితారెడ్డి గెలుపు ధీమతా ఉన్న 4వ తేదీ జరిగేటువంటి కౌంటింగ్లో విజయం నాదే అంటున్నారు. నియోజకవర్గంలో జరిగేటువంటి భూ కబ్జాలు, పెరిగినటువంటి మహిళా ఓటింగ్ పర్సెంటేజే గెలుపు తీరాలకు తీసుకెళ్తుంది. 4వ తేదీ మాత్రం తప్పనిసరిగా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరబోతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు గౌరు చరితారెడ్డి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.